మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు అబీమెలెకును మనకి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి రాజు అయినటువంటి వాడు ఏదైనా కార్యాన్ని చేయగలడు. ఎవరు మాట్లాడగలరు మన పక్షంగా? అబ్రహాము పక్షంగా ఎవరు మాట్లాడగలరు? దేవుడు మాట్లాడాడు. అబ్రహామును ప్రేమించాడు. అబ్రహాముని దర్శించాడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుట కొరకు ఆయనే ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని ఆయనే అబీమెలెకుతో మాట్లాడినటువంటి దేవుడు. అబీమెలెకును దర్శించి రాజును దర్శించిన దేవుడు నిన్ను నన్ను కూడా దర్శించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కోరెషు రాజును దర్శించాడు, అన్యరాజు అయినప్పటికీ కూడా. అవును, ఆయన ఎవరినైనా దర్శించగలడు. నీ కొరకు నా కొరకు ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. సింధూర వనంలో ఉంటూ ఉండగా అబ్రహామును దర్శించిన దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు, మీదటికి ఈ సంవత్సర కాలంలో నీకు కుమారుని అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు. కానీ దానికి అబ్రహాము అడ్డుపడుతున్నాడు. అపవాది శక్తుల చేత ప్రేరేపింపబడుతున్నాడు. అందుచేత దేవుడే స్వయంగా జోక్యం చేసుకుని ఏ వాగ్దానం అయితే చేసి ఉన్నాడో అట్టి వాగ్దానాన్ని అబ్రహాము పట్ల నెరవేర్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన దిగి వచ్చాడు, అబ్రహామును దర్శించాడు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సమాధానాన్ని దయచేసే దేవుడు, ఆయన శాంతిని దయచేసే దేవుడు, ఆయన మన ప్రతి అవసరతను అక్కరతను ఎరిగినటువంటి దేవుడు, మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని విస్తరించడానికి, మనల్ని అభివృద్ధి పొందించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ప్రభువా, ఈరోజు నీ చేతికి అప్పగించుకుంటున్నానయ్యా. నా పక్షముగా నీవే ఈ కార్యాన్ని జరిగించు ప్రభువా. నా పక్షముగా నీవే యుద్ధాన్ని జరిగించు ప్రభువా. నా పక్షముగా నీవే నా శత్రువులతో వ్యాజ్యమాడు ప్రభు అని అడుగుదాం. దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన గణనామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి కనికరించి మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకున్నారు. నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అబ్రహాము జీవితాన్ని మీరు జ్ఞాపకం చేశారు. అయ్యా, ఇదిగో తండ్రి, అబ్రహాము మీకు స్నేహితుడని మీరు సెలవిస్తూ ఉన్నారు. అవును ప్రభా, నేను ఇదిగో తండ్రి, అబ్రహాముకి ఏ విషయం కూడా మీరు చెప్పకుండా అయ్యా నైనా మీరు చేయరని ప్రభా మీరు సెలవిస్తున్నారు. మాతో కూడా ప్రభా మీరు మాట్లాడుతున్నారు. ప్రభా, ఈ లోకం ఎప్పుడు గతించిపోతుందో, ఎప్పుడు అంతమైపోతుందో, ఎప్పుడు ప్రభా నాశనం అవుతుందో అన్ని విషయాలను ప్రభా మాకు ముందుగానే మీరు తెలియజేస్తారు. మా మంచి స్నేహితుడు అని ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నైనా ఇదిగో ప్రభా, నైనా మమ్మల్ని ప్రభా ఈ లోకంలో స్నేహితులు ప్రభా అయా ఇదిగో తండ్రి మోసం చేయొచ్చేమో గాని, అయా ఈ లోకంలో స్నేహితులు కొంతకాలమే ఉండొచ్చేమో గాని నా స్నేహితులు నమ్మదగినటువంటి వారు కారని ప్రభా ఈ యోబు సెలవిస్తూ ఉన్నట్లుగా వారు నమ్మకమైనటువంటి వారుగా కాకపోయి ఉండొచ్చేమో గాని మీరైతే నమ్మకమైన దేవుడు, నమ్మకమైనటువంటి నైనా ఇదిగో తండ్రి మీ యొక్క మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు రెక్కల నీడను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయా నమ్మకమైనటువంటి ప్రభువా మీ స్నేహమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయా ఇదిగో ప్రభువా నీ పిల్లలము మీతో ప్రభువా స్నేహం చేయడానికి అయా నేను మీ హస్తాన్ని మీరు ప్రభువా మాకు చాపుచ్చి ఉన్నట్టుగా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. హానోకు దేవునితో నడిచెను, దేవుడు అతని కొనిపోగలడు లేకపోయినని ప్రభువా నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అవును తండ్రి, హానోకు నీతో స్నేహం చేసినప్పుడు మీరు చక్కని రీతిలో కొనిపోయినట్లు మేము చూస్తూ ఉన్నాం. ప్రభువా నీ పిల్లలము మేము కూడా ఈ కడవరి కాలంలో నీతో స్నేహం చేయడానికి సహాయం చేయండి. అనేకమైనటువంటి విషయాలు మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. అయా అనేకమైనటువంటి సంగతులను బట్టి ప్రభువా మేము హెచ్చరిక పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రభువా అయా ఇదిగో తండ్రి, నైనా మీకు కృప చేత నేటి దినాన్ని ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దర్శించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. అయా నీ మహిమ చేత నింపండి ప్రభా. వారి అవసరతలను అక్కరతలను ప్రభా క్రీస్తు యేసు నామమును బట్టి మీరు తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అటు వారికి మీరు రక్తాన్ని ప్రోక్షింప చేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం.
మీ నామమును బట్టి ప్రభువా, ఎవరైతే బిడ్డలు ప్రభా రుణముల చేత పీడింపబడుచున్నారో వారు విడుదలను విమోచనను పొందుకుందరు గాకని ప్రకటిస్తూ యేసయ్యా మీకు వందనాలయ్యా, వందనాలు ప్రభువా. ఎవరైతే ప్రభువా నైదుగు తండ్రి భయము చేతను ఆపదల చేతను ప్రభువా అయ్యా ఇదిగు తండ్రి తమకున్నటువంటి ఆ యొక్క నైదుగు తండ్రి పరిస్థితులను బట్టి భయపడుచు ఉన్నారు, వారికి విడుదల విమోచన నజరేయుడైన యేసు నామమును బట్టి కలుగును గాకని ప్రకటిస్తూ ఉన్నాం. యేసయ్యా మీకు వందనాలయ్యా, వందనాలు ప్రభువా. మా ప్రభువు నీకు వందనాలు, మా రక్షకుడు నీకు వందనాలు, మమ్మల్ని బాగు చేసే దేవుడు నీకు వందనాలు అయ్యా, నైనా మమ్మల్ని విడిపించే దేవుడు నీకు వందనాలయ్యా, వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీ కౌగిట్లో భద్రపరచుకోనండి. మా ప్రతి అవసరతను అక్రతను తీర్చు.